మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమా రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు మనకి నెక్స్ట్ బడ్జెట్ అనేది ఫామ్ అవుతుంది కదా. నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ మెజారిటీ ఆఫ్ ది టైం బడ్జెట్ ముందు మార్కెట్ ఎప్పుడు డ్రాస్టిక్ ఫాల్ అవడము, అందరు పానిక్ అవడం, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉంచాలా మనకి లేదా, లేదంటే ఏంటి అనేది అందరు కంగారు పడుతూ ఉంటారు, పానిక్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అంటారు? అండ్ ఈ ఎఫెక్ట్ ఏమన్నా మనకి మన ఇన్వెస్ట్మెంట్స్ పైన ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? అది ఇంపాక్ట్ ఏమన్నా ఉందంటారా? అసలు ఇది చాలా డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఎందుకంటే మీరు అన్నట్లు లాస్ట్ 10 years లో మనం చూసుకుంటే బడ్జెట్ ముందు, అంటే మోస్ట్లీ బడ్జెట్ ఫెబ్ లో ఉంటుంది. సో జాన్ మంత్ లో, స్పెసిఫిక్ గా జాన్ మంత్ లో చూసుకుంటే లాస్ట్ 10 years లోని అంటే ఓన్లీ 3 times పాజిటివ్ లో ఉంది, 7 times నెగటివ్ రిటర్న్స్ లోనే ఉన్నది. సో ఇది ఎందుకు అంటే బడ్జెట్ లో మనకి రాబోయే చేంజెస్ ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ, లేకపోతే మన కంపెనీ పర్ఫార్మెన్సెస్ బట్టి కానీ, లేకపోతే ఎకానమీ బట్టి కానీ ఎవ్రీ ఇయర్ జాన్ లోనే మాక్సిమం లాసెస్ చూసేది జాన్ లోనే ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు అన్నట్లు ఆ పానిక్ ఉంటది ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఇది ఆల్ టైమ్ లో కూడా వెళ్ళింది జాన్ లోనే. సో జనాల్లో చాలా పానిక్ ఉంటుంది, ఏం జరగబోతుంది, మ్యూచువల్ ఫండ్స్ మీద ఏమైనా చేంజెస్ చేయొచ్చా బడ్జెట్ లో, అలా కనుక చేంజ్ చేస్తే మా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలి అన్నది. సో ఒక్కసారి 2024 బడ్జెట్ లోని జరిగిన చిన్న చేంజెస్ గురించి మాట్లాడుకొని మనం ఏం చేయాలి మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో 2024 లోని మేజర్ చేంజెస్ మనకి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా వచ్చినవి ఏంటి అంటే టాక్సెస్ లో వచ్చాయి అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి 2 types ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాని మీద డైరెక్ట్ గా మనం పే చేసే టాక్సెస్ అవి. మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి మనకి 2 types ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు, ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే బడ్జెట్ లోని ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోని చేంజెస్ తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ ఎక్కువగా డెట్ ఫండ్స్ రిలేటెడ్ గా. సో మనకి డెట్ ఫండ్స్ లోని ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది. మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ ఫండ్స్ అని ఉంటుంది, దాన్ని ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది అనమాట. ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే రిటర్న్స్ ని ఇన్ఫ్లేషన్ తోని మ్యాచ్ చేసుకొని దానిపైన వచ్చిన అమౌంట్ కే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ద్వారా మనకు వచ్చిన రిటర్న్స్ ని ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేసి ఆ పైన వచ్చిన దానికి ట్యాక్స్ పే చేయాల్సిన ఉండేదన్నమాట. అంతవరకు కూడా 2023 వరకు అలాగే ఉండేది. బట్ 2024 లోనే ఏం చేశారంటే ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తీసేశారు. అది రిమూవ్ చేసేసి ఫ్లాట్ 12.5% ట్యాక్స్ పెట్టేశారనమాట షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో. సో దీని వల్ల ఏం జరిగింది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలోని డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. బికాస్ ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్ అంటే మనకి రిటర్న్స్ మంచిగా ఉండేది. బేసికలీ డెట్ ఫండ్స్ లో మనకు వచ్చే రిటర్న్స్ సమ్ 6 to 8% మాక్సిమం 9% వస్తుంది. ఈ వచ్చిన దాంట్లోని మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్ తో పోల్చుకుంటే మంచి రిటర్న్స్ వచ్చేవి. ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తీసేయడం వల్ల అది ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా తక్కువ బెనిఫిట్స్ వస్తున్నప్పుడు జనాలు ఫిక్స్డ్ డిపాజిట్స్ కి కానీ స్కీమ్స్ కి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో అలా జరిగింది. అది డైరెక్ట్ ఇంప్లికేషన్ జరిగింది మనకి మ్యూచువల్ ఫండ్స్ మీద. దాని ఇంపాక్ట్ డెఫినెట్లీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే ఉంది. ఇండైరెక్ట్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి వచ్చేటప్పటికి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటాం మనం, జిఎస్టీ కానీ, కస్టమ్ డ్యూటీ కానీ, టీడీఎస్ కానీ, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ ద సోర్స్ అంటారు. వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. అంటే డైరెక్ట్ గా మనం పే చేయము, ఇండైరెక్ట్ గా పేమెంట్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో దాంట్లోని మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంపాక్ట్ పడేది టీడీఎస్, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఇది ఏ కేసెస్ లో జరుగుతుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోని 2 types ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఫండ్, ఒకటి గ్రోత్ ఫండ్స్, ఇంకొకటి డివిడెండ్ ఫండ్స్ అంటారు అనమాట. సో గ్రోత్ ఫండ్స్ అన్నవి మనకి వచ్చిన రిటర్న్స్ ని మళ్ళీ అందులోనే రీఇన్వెస్ట్ చేసి పెరుగుతుంటాయి. డివిడెండ్ ఫండ్స్ ఏం జరుగుతుంటే మనకి మంత్లీ రిటర్న్స్ ఇస్తుండేవి. 2023 ట్యాక్స్ లో ఏం జరిగిందంటే వాళ్ళు ఈ టీడీఎస్ ని రిమూవ్ చేసేసారు. అంటే ఏం చేశారు, మన ట్యాక్సెస్ ఏవైతే మనము ఐడిసిడబ్ల్యూలోని అంటే ఈ డివిడెండ్ ఫండ్స్ లో పెట్టే దాంట్లోని ఆల్రెడీ వాళ్ళు ట్యాక్సెస్ కట్ చేసుకునే మనకి రిటర్న్స్ ఇస్తారు. సో మనకు వచ్చిన రిటర్న్స్ కి మనం అడిషనల్ గా ఏం ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఆ టైంలో అది చాలా గుడ్ ఆప్షన్. బట్ గవర్నమెంట్ అది రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ మనకు వచ్చిన రిటర్న్స్ లో మళ్ళీ మనం ట్యాక్స్ పే చేసుకోవాల్సి వచ్చింది. సో డబుల్ ట్యాక్స్ అయింది. ఓకే, ట్యాక్స్ అయ్యి మనకు వచ్చి మళ్ళీ ట్యాక్స్ పే చేసుకోవాలి. ఓకే. సో అండ్ అప్పట్లో ఉండే ఆప్షన్ ఏంటి అంటే ఆ టీడీఎస్ ని మనం క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు చేసిన చేంజెస్ లోని టీడీఎస్ ని క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ లేకుండా తీసేశారనమాట. సో అక్కడి నుంచి యాజ్ అన్ అడ్వైజర్ మేమేం చెప్పడం మొదలు పెట్టాము, డివిడెండ్ ఫండ్స్ వద్దండి, గ్రోత్ ఫండ్స్ లోనే పెట్టుకోండి, బికాస్ ఎందుకు డబుల్ ట్యాక్స్ పే చేసుకోవాలి అనేసి. సో అగైన్ మన డివిడెండ్ ఫండ్స్ యూసేజ్ తగ్గింది. సో ఇలాగా టాక్సేషన్ లో ఏమైనా చేంజెస్ వస్తే మ్యూచువల్ ఫండ్స్ లోని చిన్న మన ఇన్వెస్ట్మెంట్స్ చిన్న చిన్న చేంజెస్ అయితే కంపల్సరీగా కనబడతాయి మనకి. ఇంకొకటి రెగ్యులేటరీలో అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ కి మనం ఎప్పుడు కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో లాస్ట్ ఇయర్ లోని 2023లోనే కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన ట్యాక్స్ రెజీమ్ ఏంటి, న్యూ ట్యాక్స్ రెజీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. ఓకే. సో న్యూ ట్యాక్స్ రెజీమ్ లేనంత వరకు, ఓల్డ్ ట్యాక్స్ లో ఉన్నంత వరకు అందరూ ఏటీసీ అన్న రూల్ కోసం 1,50,000 ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉండేవారు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి. సో మ్యూచువల్ ఫండ్స్ లోని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ అప్పటి వరకు కూడా. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేది కాబట్టి ఎక్కువ మంది దాంట్లో పెట్టుకునేవారు. 2023కి ఎప్పుడైతే ట్యాక్స్ రూల్స్ మార్చారు, న్యూ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ ట్యాక్స్ ప్రకారంగా ఏంటి, మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోయినా పర్వాలేదు, మనకి అప్ టు 7 lakhs వరకు మనకి ఎలాంటి ట్యాక్స్ పడుతుందో వచ్చినప్పుడు ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం మానేశారు. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ క్రమేపన ఇప్పుడు పెద్దగా ఎవరు సజెస్ట్ చేయట్లేదు. దో రిటర్న్స్ బాగున్నా కూడా ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ చేంజ్ చేసుకుంటారో వాళ్ళ కోసమే సజెస్ట్ చేస్తున్నాం, కానీ ఎక్కువ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మీద ఫోకస్ తగ్గిపోయింది. సో ఇలాంటి రెగ్యులేటరీ చేంజెస్ వచ్చినా కూడా మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఫండ్స్ ని మనం యూజ్ చేయం. సో బేసికలీ ఓవరాల్ గా చూసుకుంటే మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, వీటి పరిస్థితి ఏంటి అని ఆలోచించే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పానిక్ అవ్వదు. ఇది 100% ప్రతి జనవరిలో జరుగుతున్నదే. మనకి బడ్జెట్ ముందు పడిపోతూ ఉంటుంది అండ్ జాన్ మంత్ లో కూడా ఎక్కువ పడిపోతూ ఉంటుంది. సో ఈ చిన్న టెంపరరీ వాలటిలిటీలోని అస్సలు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని స్టాప్ చేయదు. బికాస్ ఇది టెంపరరీ వాలటిలిటీ, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది మార్కెట్. సో ఇన్ఫాక్ట్ ఎస్ఐపీస్ చేస్తున్న వాళ్ళైతే కంటిన్యూ చేయండి, డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్ అట్ ఆల్. అండ్ నెక్స్ట్ లంసమ్ చేసిన వాళ్ళు ఈ టైంలోని వాట్ యూ కెన్ డూ ఇస్, మీకు అడిషనల్ గా మనీ ఉంటే ఇప్పుడు మార్కెట్ లోలో ఉంది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్ చేసి అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు తీలేరు కూడా, ఇప్పుడు ఏమన్నా స్టెప్ తీసుకోవాలి అన్నా కానీ ఎవరైనా పానిక్ అయ్యి తీలేని పరిస్థితి ఉంటుంది, కంటిన్యూ చేయాలా లేదా అని అర్థం అవ్వదు, అలాంటి క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. అండ్ మీరు చెప్పే బెస్ట్ ఐడియా అదే, ఇప్పుడు తగ్గినప్పుడు కొనడం మనకి తీసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే ఇది టెంపరరీ వాలటిలిటీ, టెంపరరీగా మార్కెట్ పడుతుంది, అది బడ్జెట్ ముందు, మళ్ళీ బడ్జెట్ తర్వాత మనకు పెరుగుతూ ఉంటుంది. సో ఆ కొంచెం ఆ బడ్జెట్ టెన్షన్ ఉండడం వల్ల ఏ సెక్టర్ పడుతుందో ఏ సెక్టర్ పెరుగుతుందో తెలియదు కదా, దాని వల్ల ఇది అందరు స్టాప్ అయిపోతారు. సో ఈ టైంలోని ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, దాన్ని ఏం బ్రేక్ చేయదు. బట్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అంటే మీకు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయో అందులోనే పెట్టుకోండి, కానీ కొత్త ఫండ్స్ లో వాటిలో పెట్టద్దు. కొత్త సెక్టర్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందంటే సెక్టోరియల్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎనర్జీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది, రెన్యూవల్ ఎనర్జీకి, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు బడ్జెట్ లో. సో లాస్ట్ ఇయర్ ఆ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి, అందులో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పెరిగాయి. బట్ ఈసారి దానికి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్ లోని అది డెఫినెట్లీ పడిపోతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా యాజ్ అన్ అడ్వైజర్ మేము ఎప్పుడు ఏం చెప్తామంటే థీమాటిక్ ఆర్ సెక్టోరియల్ ఫండ్స్ చాలా రిస్కీతో కూడుకున్నవి, వాటిలో ఎప్పుడు పెట్టకూడదు. అంటిల్ అన్లెస్ యూఆర్ అ ప్రో, మీకు ఆల్రెడీ దాని గురించి ఐడియా ఉంది, మార్కెట్ ని స్టడీ చేస్తున్నారు, ఆర్ మీకు అప్డేట్స్ మీకు తెలుస్తుంటాయి, రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెడుతున్న వాళ్ళు తప్పితే నార్మల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయని పెట్టకూడదు. సో ఈ టైంలోని అలాంటి సెక్టర్స్ ని 100% అవాయిడ్ చేయాలి. బికాస్ ఇప్పుడు పడుతుంటాయి కాబట్టి తక్కువగా వస్తున్నాయని పెట్టుకోవద్దు, బికాస్ తర్వాత బడ్జెట్ తర్వాత ఏమైనా చేంజెస్ వస్తే. సో 100% వెయిట్ చేయండి. కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అస్సలు సెక్టోరియల్ గానీ థీమాటిక్ ఫండ్స్ లో మాత్రం అస్సలు పెట్టద్దు. మిగిలిన ఫండ్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇట్లా ఏమైనా ఓకే, ఏమైనా మనం దాని ప్రకారం ఇంకొక ఫుల్ వీడియో చేసుకుందాము ఎలాంటి ఫండ్స్ లోని ఈ టైంలో పెట్టుకుంటే బెటర్ అని. అంటే మార్కెట్ వాలటిలిటీ ఉన్నప్పుడు ఎలాంటి ఫండ్స్ ఇన్క్లూడ్ చేసుకుంటే బెటర్, ఇంకొక కంప్లీట్ వీడియో చేసుకుందాం, లాంగ్ టైం అయిపోద్ది లేకపోతే. అవును.
సో బేసికలీ అసలు టెన్షన్ పడకుండా వాట్ ఎవర్ ఇస్ దర్ కంటిన్యూ చేయండి, కంగారు ఏం లేదు. బడ్జెట్ తర్వాత మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.